మరి నిన్న జరిగినట్టుంది. నిన్న జరిగిన ఈ జాబ్ మేళాలో కూడా దాదాపుగా 8 కంపెనీలు రావడం జరిగింది. ఈ 8 కంపెనీలో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు, స్టూడెంట్స్ తో మాట్లాడినారు. అంతా చేసిన తర్వాత ఈ 8 కంపెనీలతో కలిపి దాదాపుగా 66 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో నిన్న 66 మంది వాళ్ళందరినీ కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళకి వర్క్ ఆర్డర్లు నా చేతుల మీదనే ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నేను వీళ్ళకి శాలరీ 10,000 నుంచి 18,000, కొంతమందికి 23,000, 25,000 వరకు కూడా వీళ్ళకి జీతాలు వాళ్ళ చదువుకున్న చదువుని బట్టి కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కొంతమందికి హైదరాబాద్ లో, కొంతమందికి కడపలో, కొంతమందికి శ్రీ సిటీలో, కొంతమందికి బెంగళూరులో, ఇట్లా వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో 66 మందికి ఉద్యోగాలు నిన్న మనం ఇప్పించడం జరిగింది. కాకపోతే నిన్న స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాం. అదేంటంటే ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో స్టార్టింగ్ లో కొద్ది వరకు ఇబ్బంది ఉంటుంది, కానీ మీరు మధ్యలో వదిలేసుకొని రాకండి. ఆ కంపెనీలో గ్రోత్ ఉండేటట్టుగా కూడా మీరు చూసుకోండి అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. నాకు తెలిసి ఈ రోజు రేపు ఈ డిసెంబర్ 1వ తారీఖు చాలా మంది కూడా జాయిన్ అయిపోవడం జరుగుతుంది. సో నేను నా బాధ్యతలు ఏ విధంగా నెరవేరుస్తున్నాను, ఏదైతే ఆలగడ్డ ప్రజలకు నేను ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఏ విధంగా అయితే అన్ని కూడా నేను మంత్రులతో మాట్లాడుకుని ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాలుగా నేను చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనకి ఆలగడ్డలో పరిస్థితి అందరం కూడా తెలిసిందే. గత 5 సంవత్సరాల్లో ఎవడు కూడా పట్టించుకోకపోవడం వల్ల, అసలు సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల ప్రభుత్వం అనేది కూడా ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేయలేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు గుంతలు పడిన రోడ్లకు ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడు, కొత్త రోడ్లు వేసుకోవడానికి ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడు, అదే విధంగా దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్లు చెప్పిన మాట ప్రకారం ఏ విధంగా ఇస్తున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా క్యాన్సిల్ చేస్తున్నారు, ఏదైతే చెత్త మీద వేసే ట్యాక్స్ కూడా అది కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఇట్లా ఎన్నో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా బడ్జెట్ పెట్టి ప్రజలను ఆదుకునేదానికి ప్రభుత్వం ముందుకు వస్తుంటే దీని మీద కూడా ఏ విధంగా బురద జల్లాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ విధంగా మరి చర్చలోకి తీసుకురావాలా, వాళ్ళకి ప్రశాంతంగా లేకుండా ఎట్లా చేయాలనేది కూడా ఈరోజు వైసీపీ నాయకులు, ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు అసెంబ్లీలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడడానికి ఒక మంచి అవకాశం, సలహాలు ఇవ్వడానికి ఒక మంచి అవకాశం. ఏదైతే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే దానికి మరి నిన్న జరిగినట్టుంది. నిన్న జరిగిన ఈ జాబ్ మేళాలో కూడా దాదాపుగా 8 కంపెనీలు రావడం జరిగింది. ఈ 8 కంపెనీలో వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు, స్టూడెంట్స్ తో మాట్లాడినారు. అంతా చేసిన తర్వాత ఈ 8 కంపెనీలతో కలిపి దాదాపుగా 66 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో నిన్న 66 మంది వాళ్ళందరినీ కూడా నేను కలవడం జరిగింది. వాళ్ళకి వర్క్ ఆర్డర్లు నా చేతుల మీదనే ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా నేను వీళ్ళకి శాలరీ 10,000 నుంచి 18,000, కొంతమందికి 23,000, 25,000 వరకు కూడా వీళ్ళకి జీతాలు వాళ్ళ చదువుకున్న చదువుని బట్టి కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కొంతమందికి హైదరాబాద్ లో, కొంతమందికి కడపలో, కొంతమందికి శ్రీ సిటీలో, కొంతమందికి బెంగళూరులో, ఇట్లా వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. సో 66 మందికి ఉద్యోగాలు నిన్న మనం ఇప్పించడం జరిగింది. కాకపోతే నిన్న స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసుకున్నాం. అదేంటంటే ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో స్టార్టింగ్ లో కొద్ది వరకు ఇబ్బంది ఉంటుంది, కానీ మీరు మధ్యలో వదిలేసుకొని రాకండి. ఆ కంపెనీలో గ్రోత్ ఉండేటట్టుగా కూడా మీరు చూసుకోండి అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. నాకు తెలిసి ఈ రోజు రేపు ఈ డిసెంబర్ 1వ తారీఖు చాలా మంది కూడా జాయిన్ అయిపోవడం జరుగుతుంది. సో నేను నా బాధ్యతలు ఏ విధంగా నెరవేరుస్తున్నాను, ఏదైతే ఆలగడ్డ ప్రజలకు నేను ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఏ విధంగా అయితే అన్ని కూడా నేను మంత్రులతో మాట్లాడుకుని ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాలుగా నేను చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మనకి ఆలగడ్డలో పరిస్థితి అందరం కూడా తెలిసిందే. గత 5 సంవత్సరాల్లో ఎవడు కూడా పట్టించుకోకపోవడం వల్ల, అసలు సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల ప్రభుత్వం అనేది కూడా ఎక్కడ కూడా ఒక్క పని కూడా చేయలేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు గుంతలు పడిన రోడ్లకు ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడు, కొత్త రోడ్లు వేసుకోవడానికి ఏ విధంగా డబ్బులు ఇస్తున్నాడు,
అదే విధంగా దీపం 2 పథకం కింద గ్యాస్ సిలిండర్లు చెప్పిన మాట ప్రకారం ఏ విధంగా ఇస్తున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా క్యాన్సిల్ చేస్తున్నారు, ఏదైతే చెత్త మీద వేసే ట్యాక్స్ కూడా అది కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఇట్లా ఎన్నో చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు ఇంత బ్రహ్మాండంగా బడ్జెట్ పెట్టి ప్రజలను ఆదుకునేదానికి ప్రభుత్వం ముందుకు వస్తుంటే దీని మీద కూడా ఏ విధంగా బురద జల్లాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ విధంగా మరి చర్చలోకి తీసుకురావాలా, వాళ్ళకి ప్రశాంతంగా లేకుండా ఎట్లా చేయాలనేది కూడా ఈరోజు వైసీపీ నాయకులు, ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు అసెంబ్లీలో ఇంత పెద్ద చర్చ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడడానికి ఒక మంచి అవకాశం, సలహాలు ఇవ్వడానికి ఒక మంచి అవకాశం. ఏదైతే ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే దానికి